హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈరోజు బాబాగారు మనతో చెబుతున్న అదృష్టకరమైన సందేశాన్ని గురువాక్కుల ద్వారా తెలుసుకుందాం. బాబాగారి సందేశము అంటే మన జీవితంలో ప్రతి నిమిషము గుర్తుంచుకోవలసిన గురువాక్కులుగా భావించాలి. మన సాయి తండ్రి ఎప్పుడూ మనల్ని అనుగ్రహించేందుకు, మన జీవితాన్ని ఉద్ధరించేందుకు ఆ తండ్రి మనతోనే ఉంటారు. మనల్ని ప్రతి క్షణం హెచ్చరిస్తూ ఉంటారు. మంచి మార్గంలో మనం కోరుకున్న వాటిని పొందే అదృష్టాన్ని మనకు అనుగ్రహించడం కోసమే తన సందేశాలను గురువాక్కుల రూపంలో మనకు అనుగ్రహిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా ఒక గొప్ప సందేశాన్ని బాబాగారు గురు అనుగ్రహంతో మనకు తెలియజేస్తున్నారు. బాబాగారి పాదాలపై నమ్మకంతో, శ్రద్ధ సబూరితో అందరము ఆ తండ్రి దివ్యానుగ్రహానికి పాత్రులమవుదాం. బాబాగారు మనతో చెబుతున్నారు, తల్లి, నీకోసమే నీ జీవితంలో ఒక అద్భుతమైన నిధి దాగి ఉంది. ఆ అదృష్ట దేవత నిన్ను అనుగ్రహించేందుకు ఎదురు చూస్తున్నది. కానీ అంత విలువైన నువ్వు కోరుకున్న ఆ అదృష్ట సంపదను నువ్వు పొందాలి అంటే, ఆ అదృష్ట దేవత నీ ఇంట నిలవాలి అంటే గొప్ప సహనం నీకు కావాలి. మంచి మనస్సును నువ్వు కలిగి ఉండాలి. తొందరపాటుతనం అస్సలు నీకు ఉండకూడదు. ఎందుకంటే అత్యంత విలువైన వాటిని నువ్వు పొందాలి అంటే మంచితనంతోనే వాటిని నువ్వు సాధించగలవు. అప్పుడు మాత్రమే ఆ సంపద నీ ఇంట తరతరాల పాటు స్థిరంగా ఉంటుంది. అలా నువ్వు సంపాదించుకున్నది ఏదైనా నీ అదృష్టంగా మారి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే గొప్ప ధననిధిగా కాగలదు. తల్లి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఎదుటివారి కన్నీళ్లను, బాధలను, సమస్యలను చూసి ఆనందించేవారు ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు. కాబట్టి తల్లి, నీ కన్నీరు చూసి సంతోషించేవారు తప్పకుండా వారు బాధపడే రోజు రాబోతున్నది. బిడ్డ, నువ్వు కోరుకునే అదృష్టం నీకోసం నేను దాచి ఉంచిన ధననిధిగా, నీ ఇంట నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేదిగా, శాశ్వతంగా నీతోనే ఉండబోతున్నది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. సాధారణంగా మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్ని మనం కోరుకున్న వెంటనే జరగవు, మరికొన్ని మనం కోరుకున్న దానికన్నా కూడా ముందే జరుగుతాయి. అలా మనకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చి మనకు మేలు జరిగినప్పుడు మనం సంతోషిస్తుంటే, మనమంటే గిట్టని వారు మనకు జరిగిన మేలును చూసి మనకు అలా జరగకుండా ఉండాలని, మనం సంతోషంగా ఉండకుండా ఉంటే బాగుంటుందని, మనకు చెడు జరగాలని కోరుకుంటమే కాకుండా దానికోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే బాబాగారు మనతో చెప్తున్నారు, తల్లి, నువ్వు కోరుకున్నది ఏదైనా అది నేనే నీకు అనుగ్రహిస్తాను. నీ అదృష్టంగా మారి నీతో అది శాశ్వతంగా ఉంటుంది తల్లి అని మన సాయి తండ్రి అనుగ్రహంతో బాబాగారు మనల్ని ఆశీర్వదించి ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో శేషయ్య, రంగయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తండ్రి ఇద్దరికీ కూడా చెరో కొంత భూమిని ఇస్తాడు. శేషయ్య తన భూమిలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. శేషయ్య ఎంత పని చేసినా ఆ భూమిలో ఎక్కువగా పంట పండేది కాదు. రంగయ్య ఎక్కువ కష్టపడకపోయినా అతని భూమి బాగా పండి పట్టణానికి వెళ్ళి వ్యాపారం కూడా చేసుకుంటూ ఉండేవాడు.
అది చూస్తున్న శేషయ్యకు తనకు అంతటి అదృష్టం లేదని, అతను ఎంత పని చేసినా కూడా తన భూమి బండటం లేదని శేషయ్య బాధపడుతుండేవాడు. ఒకరోజు శేషయ్య తన పొలంలో దిగి పనిచేస్తున్న సమయంలో తమ్ముడు పట్టణానికి వ్యాపారం కోసం వెళ్ళి ఉంటాడు. తమ్ముడి పొలంలోకి ఎవరో దిగి పనిచేస్తూ అతని పొలమంతా కూడా చక్కగా దున్నుతూ కనపడతారు. అతని దగ్గరకు వచ్చిన శేషయ్య, ఇది నా తమ్ముడు రంగయ్య పొలం, నువ్వు అతని పొలాన్ని దున్నుతున్నావు, ఎవరు నువ్వని అడుగుతాడు. అందుకు అతను శేషయ్యతో, నేను నీ తమ్ముడు రంగయ్య అదృష్టాన్ని, అతడు లేకపోయినా అతని పొలాన్ని నేను సాగు చేస్తున్నాను, నేను ఉండటం వలనే అతను ఇక్కడ లేకపోయినా అతని పొలం ఇంత బాగా పండుతున్నదని చెప్తాడు. అది చూసిన శేషయ్య, మరి నా అదృష్టం ఏది, ఎక్కడ ఉన్నది, నేను ఏ పని చేసినా కలిసి రావటం లేదని అడుగుతాడు. అందుకు అతను, నీ అదృష్టం అదిగో ఆ చెట్టు కింద బండ మీద పడుకొని ఉన్నది చూడుమని, నువ్వు వెళ్ళి నీ అదృష్టానికి కలిగిన సోమరితనాన్ని వదిలించి నువ్వు కూడా తన ద్వారా పని చేసుకుంటే నీ అదృష్టం కలిసి వచ్చి నువ్వు కూడా బాగుపడతావని చెప్తాడు. ఆ మాటలు వింటూనే శేషయ్యకు తన అదృష్టం ఆ విధంగా బద్ధకంగా పడుకున్నదన్న కోపంతో అక్కడకు వెళ్ళి ఆ బండ మీద పడుకున్న అదృష్టాన్ని నిద్రలెమ్మనమని చెప్పి తనకు పని చేసి పెట్టమని అడుగుతాడు. అందుకు శేషయ్య అదృష్టం శేషయ్యతో, శేషయ్య, నాకు పని చెయ్యాలంటే కొంచెం కష్టమే, కానీ నీకు అదృష్టం కలిసి వచ్చి నువ్వు ఎలాగూ కష్టపడుతున్నావు కాబట్టి అభివృద్ధిలోకి వచ్చేందుకు నీకు కావలసిన మంచి సలహాలను నేను ఇవ్వగలనని, నువ్వు కూడా నీ తమ్ముడిలాగా పట్టణానికి వెళ్ళి చక్కగా వ్యాపారం చెయ్యమని, మంచి అభివృద్ధిలోకి వస్తావని చెప్తుంది. అదృష్టం చెప్పిన మాటలపైన పూర్తి నమ్మకంతో శేషయ్య తన ఇంటికి వెళ్ళి అతను పట్టణానికి వెళ్లేందుకు కావాల్సిన కొంత ధనాన్ని తన వెంట తీసుకువెళుతుంటాడు. అయితే శేషయ్య ఇంట్లో భోషాణం పక్క నుంచి ఏడుపు వినపడుతుంది. ఎవరా నా ఇంట్లో ఈ విధంగా కూర్చొని ఏడుస్తున్నారని శేషయ్య ఆ మూలకు వెళ్ళి భోషాణం దగ్గర కూర్చున్న పెద్దమ్మతో, పెద్దమ్మ, ఎందుకు నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, ఎవరు నువ్వని అడుగుతాడు. అందుకు శేషయ్యతో ఆ పెద్దామె, శేషయ్య, నీ చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా నేను నీతోనే ఉన్నాను, అటువంటి నన్ను నువ్వు ఇక్కడే విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి అదృష్టం కలిసి వస్తే నా చెల్లెలు అదృష్టదేవత నీ ఇంటికి వస్తుంది, అప్పుడు నేను ఇక్కడ ఉండేందుకు వీలు కాదని ఆమె అతనితోనే ఎప్పుడూ ఉంటున్న పెద్దమ్మనని చెప్తుంది. ఆ మాటలు వింటున్న శేషయ్యకు ఇన్ని రోజులు అతను ఏ పని చేసినా కలిసి రాకపోవడానికి కారణం ఈమెనని, అతని తమ్ముడితో అదృష్టదేవత ఉండబట్టే అతనికి ఆ విధంగా కలిసి వస్తున్నదని తెలుసుకున్న శేషయ్య బాగా ఆలోచించి, పెద్దమ్మ, నువ్వు ఇన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు మాత్రం నాకు దూరంగా ఉండడం ఎందుకు, మనం ఇద్దరము కలిసే పట్టణానికి వెళదాము, అయితే నేను నిన్ను ఒక పెట్టెలో పెట్టి నాతో పాటు పట్టణానికి తీసుకువెళతాను, నువ్వు వచ్చి ఆ పెట్టెలో కూర్చోమని అతను చూరులో నుంచి ఒక చెక్క పెట్టెను తీసుకువచ్చి ఆ పెద్దమ్మ ముందు పెడతాడు. ఆమె ఎంతో సంతోషంగా ఆ చెక్క పెట్టెలోకి కూర్చుంటుంది. శేషయ్య ఊరు నుంచి బయలుదేరి పట్టణానికి వెళ్లే దారిలో ఊరు చివరన ఉన్న బావిలో ఆ పెట్టెను పారేసి అతను పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి 1 సంవత్సరంలోనే ఎంతో ధనాన్ని పోగు చేస్తాడు. ఆ ధనంతో తను ఎంతో సంతోషంగా ఉంటూ తన భార్య బిడ్డలను కూడా అక్కడికి తెచ్చుకుంటాడు. అయితే శేషయ్య జీవితంలో వచ్చిన మార్పును చూసిన రంగయ్యకు శేషయ్య జీవితం ఈ విధంగా ఎలా మారింది, అతను అంతకుముందు ఎంత కష్టపడినా అతనికి ఇంత ధనం లేదని, ఇప్పుడు ఈ ధనమంతా ఎలా సంపాదిస్తున్నాడో ఆ విషయాలు తెలుసుకోవాలని తన సొంత అన్నైన శేషయ్య అలా అభివృద్ధిలో ఉండటం రంగయ్యకు ఏమాత్రమూ నచ్చక ఒకరోజు తన భార్యా బిడ్డలతో పాటు శేషయ్య ఇంటికి వచ్చి శేషయ్య భార్యా బిడ్డలతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ వాళ్లతో అన్న అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలుసుకోమని తన భార్యకు చెప్తాడు. రంగయ్య భార్య వెళ్ళి శేషయ్య భార్యను అడిగినప్పుడు ఆమె ఆ విషయాలు ఏవి వాళ్లకు తెలియవని చెప్తుంది. ఆ విషయాలు వాళ్ళ భార్యా బిడ్డలకు ఏవీ తెలియవని తెలుసుకున్న రంగయ్య శేషయ్యనే ఆ విషయాలను అడిగి తెలుసుకోవాలని మాటల మధ్యలో అన్న దగ్గర నుంచి అన్ని విషయాలను తెలుసుకుంటాడు.
శేషయ్య చెప్పిన మాటలు అన్నీ విన్న రంగయ్యకు అతని దగ్గర అదృష్ట దేవత ఉన్నదని, అయితే పెద్దమ్మ అతని ఇంటికి వస్తే ఆ అదృష్ట దేవత అతని దగ్గర నుంచి వెళ్ళిపోతుందని, ఆ పెద్దమ్మ రావాలి అంటే ఇప్పుడు ఆ బావి దగ్గరకు వెళ్ళి ఆ బావిలో ఉన్న చెక్క పెట్టెలోని పెద్దమ్మను బయటకు తీస్తే శేషయ్య మళ్ళీ పేదవాడే అయిపోతాడని, అతను మాత్రం ఎప్పుడూలాగా ధనికుడుగానే ఉండవచ్చని ఆలోచించిన రంగయ్య శేషయ్య సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ ఆ బావిలో ఉన్న చెక్క పెట్టెను పైకి తీసుకువస్తాడు. చెక్క పెట్టెలోని పెద్దమ్మ ఎలా ఉంటుందో చూడాలి అనుకున్న రంగయ్య ఆ చెక్క పెట్టెను తెరుస్తాడు. ఆ చెక్క పెట్టెలో నుంచి ఒక పెద్దమ్మ బయటకు వస్తుంది. ఆమెను చూస్తూనే రంగయ్య ఎంతో సంతోషంగా, పెద్దమ్మ, నేను నిన్ను బయటకు తీసుకువచ్చాను, ఇంకా నువ్వు మా అన్న ఇంటికి వెళ్ళొచ్చు. మా అన్న నిన్ను ఈ బావిలో పారేసి వెళ్ళాడు, కానీ నేను మాత్రం నిన్ను బయటకు తీసుకువచ్చాను. అందుకు నువ్వు నాకు తప్పక కానుకను ఇవ్వవలసి ఉంటుందని చెప్తాడు. ఆ మాటలు అంటున్న రంగయ్య భుజాల మీదకే ఆ పెద్దమ్మ ఎక్కి కూర్చుంటుంది. అది చూసిన రంగయ్య, నేను నిన్ను బయటకు తెచ్చాను కదా, నీ అంతటా నువ్వే మా అన్న ఇంటికి వెళ్ళాలి. మా అన్న ఇంటి దాకా కూడా నన్నే తీసుకువెళ్ళమంటే నాకు కుదరదు, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, దిగి వెళ్ళమని చెప్తాడు. అయితే పెద్దమ్మ మాత్రం, నేను ఇప్పుడే కాదు ఇక ఎప్పుడో కూడా నీ అన్న ఇంటికి వెళ్ళను, ఎందుకంటే నీ అన్న నన్ను ఈ బావిలో పారేసి వెళ్ళాడు, నువ్వు ఎంతో ప్రేమగా నన్ను పైకి తీశావు, అలాగే నాకు ఇష్టమైన లక్షణాలు అన్నీ కూడా నీలో ఉన్నాయి. నీ అన్న ఎప్పుడో తాను కష్టపడాలని, అతను అభివృద్ధిలోకి రావాలని, తన కుటుంబమంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. నేను నీ అన్నతో ఉన్నన్నాళ్ళు కూడా అతను ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండలేదు. అయితే నా చెల్లి అదృష్టదేవత నీతో ఉన్నప్పటికీ నువ్వు నీ అన్న బాగోగులు గురించి కోరుకోకపోగా అతని జీవితం పాడైపోవాలని కోరుకున్నావు. అందుకోసమే నన్ను ఈ బావిలో నుంచి కూడా బయటకు తెచ్చావు. నన్ను నువ్వు ఎప్పుడైతే ఈ బావిలో నుంచి బయటకు తెచ్చావో ఆ క్షణం నుంచే నేను నీతో ఉండాలని, నీ ఇంటే స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను ఆ విధంగా నిర్ణయించుకున్న క్షణమే అదృష్ట దేవత నీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇంక నుంచి నువ్వు చేసే ఏ పనుల్లో అయినా నీకు అదృష్టం అనేది ఉండదు. అలాగే నీ అన్న నన్ను దూరం చేసుకున్న ఆ క్షణం నుంచే అదృష్టదేవత అతని ఇంట స్థిరంగా ఉండాలని నిర్ణయించుకొని అతని ఇంటికి చేరుకున్నదని, అదృష్ట దేవత అయిన తన చెల్లెలు అతని ఇంట ఉన్నప్పుడు ఈమె అక్కడకు వెళ్ళనని, ఈమె ఉన్న దగ్గరకు తన చెల్లెలు రాదని, తన చెల్లెలు తరతరాలు శేషయ్య ఇంట ఉంటే ఈమె ఎప్పుడు రంగయ్య ఇంటే ఉంటానని రంగయ్యతో చెప్తుంది. ఆమె చెప్పిన మాటలు విన్న రంగయ్యకు ఎంతో ఆశ్చర్యము, బాధ కలిగి ఆమెను తన నుంచి దూరంగా వెళ్ళిపోమని వేడుకుంటాడు. కానీ రంగయ్య ఎంత బతిమిలాడినా పెద్దమ్మ మాత్రం అతని భుజాల మీద నుంచి దిగకుండా అతని ఇంటికే చేరుకుంటుంది. ఆ రోజు నుంచి రంగయ్య ఏ పని చేసినా ఆ పనిలో నష్టం కలగడమే కాకుండా పని చెయ్యాలి అనే శ్రద్ధ కూడా లేకుండా రంగయ్య ఉండే కొద్దీ దరిద్రంలోకి వెళ్ళిపోతుంటాడు. దానంతటికి అతను తన ఇంటికి తెచ్చుకున్న పెద్దమ్మే కారణమని తెలిసిన రంగయ్య పెద్దమ్మ తన ఇంటి నుంచి వెళ్ళేలాగా ఏమీ చెయ్యలేకపోతాడు. రంగయ్య పరిస్థితి ఆ విధంగా మారడానికి అతనిలోని ఈర్ష్యబుద్ధే కారణమని, ఎదుటివారు ఎప్పుడు కష్టాలలోనూ సమస్యల్లోనే ఉండాలని కోరుకోకూడదని, అలా కోరుకున్న మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేమని, శేషయ్య అతని విషయంలో ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించలేదని, అందుకనే అతని ఇంటికి అదృష్టదేవత వెళ్ళిందని, రంగయ్య మాత్రం ఎదుటివారి సంతోషాన్ని చూసి బాధపడడమే కాకుండా కోరి మరి దారిన పోయే దరిద్రాన్ని తనే తన ఇంటికి తెచ్చుకున్నానని బాధపడతాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్న అదృష్టాన్ని, సంతోషాన్ని ఎప్పుడూ నీతోనే ఉండేలా ఆ అదృష్ట దేవతను నేను నీకు వరంగా అనుగ్రహిస్తున్నాను. బిడ్డ, ఇది నీకోసం నేను దాచి ఉంచాను. తప్పకుండా నిన్ను వచ్చి చేరుతుంది, తరతరాలు నీతోనే ఉంటుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబా గారిపైన నమ్మకంతో మనం ఏదైతే కోరుకుంటామో అది మనం ఇష్టపడ్డ వ్యక్తితో, మన వివాహమైన, మన జీవిత భాగస్వామితోనూ
మన బిడ్డలతోనూ సంతోషకరమైన జీవితమైన, మనం కోరుకుంటున్నటువంటి ఒక మంచి గృహమైన, ఉద్యోగమైన, ఆరోగ్యమైన, మనం కోరుకుంటున్నది ఏదైనా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించేదిగా అది మనల్ని తప్పక వచ్చి చేరుతుందని, మనం ఎలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఎదుటివారు కూడా మన సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకోనప్పుడు మనల్ని చూస్తూ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాటినే తిరిగి పొందుతారు అని సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఫ్రెండ్స్, బాబా గారు మనతో చెప్పిన ఈ మాటలను విన్నారు కదా. మనం ఎప్పుడైతే ఎదుటివారి సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకుంటామో అప్పుడే ఆ అదృష్ట దేవత తరతరాలు మనతోనే ఉంటుందని, ఎప్పుడు ఎదుటివారి సమస్యలను కోరుకోకూడదని సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ సత్య వాక్కులను విన్నారు కదా. బాబా గారు మనతో చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.